మహిమ వేరు, మాయ వేరు. మాయ ఉండదు, కానీ ఉన్నట్టు చూపిస్తుంది. వాస్తవ లోకములు ఉండదు. మహిమ ఉన్నది లేనట్టు, లేనట్టు ఉన్నది చూపించినా సరే వాస్తవ లోకములో ఉంటుంది. ఏదో ఒక శక్తి నీకు విచిత్రంగా ఏదో కలిగియంగానే కదిలించంగానే నువ్వు దేవుడు అనుకోకూడదు. ఈ అంధకార సామ్రాజ్యం ఈ భూమి మీద సంచరిస్తుంది. లోకములే ఉండాలి, లోకానికి వేరు ఉండాలి. లోకములోనే బ్రతకాలి, పాపాన్ని జయించాలి. నువ్వు సంసారం చెయ్యాలి. సంసారంలో ఉంటూనే దుఃఖాలు, కష్టాలు, బాధల్లోనే నువ్వు ప్రత్యేకమైనటువంటి దీక్ష తీసుకున్న వాడికి లాగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రభు అయిన క్రీస్తు కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక. శ్రీ సత్యదేవ మినిస్ట్రీ ఛానల్లో ప్రసారమవుతున్న విశ్వవిజ్ఞాన వేద పాఠాలు అనే కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వీక్షకులకు, దేవుని పిల్లలందరికీ మా నిండు మనసుతో స్వాగతము, ఘన స్వాగతం పలుకుతున్నాం. నేరుగా దేవుని లేఖనములోకి మనము ప్రయాణం సాగిద్దాం. నేటి మన ధ్యానము కొరకు యెషయా గ్రంథము 41వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వీపములారా నా ఎదుట మౌనముగా ఉండుడి, జనములారా నూతన బలము పొందుడి. 49వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. ద్వీపములారా నా మాట వినుడి, దూరముననున్న జనములారా ఆలకించుడి. చాలు, మంచిది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీకు స్తోత్రములు, కృతజ్ఞతలు. అయ్యా, నీ లేఖనాన్ని చదివి వివరించుకున్నటకు, వినుటకు మా అందరికీ ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు. ఈరోజు పాఠాన్ని వింటున్న అందరి హృదయంలో ఆత్మకార్యం చేయండి, కృప చూపండి తండ్రి. అందరికీ ఆశీర్వాదకరంగా ఉండునట్లు సహాయం చేయండి. నీ దాసుని మరుగు చేసి మీరే మాట్లాడుమని, ఏ అంధకార చీకటి శక్తులు ఇక్కడ ఆటంకించకుండా యేసు నామములో బంధిస్తూ, అయ్యా ఈ యొక్క పాఠము చివరి వరకు మీరు తోడు నడిపించుమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. మనము చదవబడిన లేఖన భాగాన్ని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, బైబిలు గ్రంథము అద్భుతమైన, ఆశ్చర్యమైన గ్రంథము. భూలోక మానవాళికి ఒక వరము లాంటిది. అనేక గ్రంథాలలో క్రీస్తును గురించిన ఛాయలు, దేవుడు సృష్టికర్తను గురించిన కొన్ని ఛాయలు అక్కడక్కడ కనిపిస్తాయి. కానీ సృష్టికర్త అయిన దేవుణ్ణి చూపెట్టవు. బైబిల్ గ్రంథం ఒక్కటే నేరుగా సృష్టికర్తని మానవునికి పరిచయం అయిపోతాడు. దేవుణ్ణి తెలుసుకోవాలని పరిశోధన చేయవారికి దేవుడు సృష్టికర్త దొరుకుతాడు. ఏదో 4 రోజులు ఈ భూమి మీద బ్రతకటానికి మనకు మానవ అతీతమైన శక్తి ఏదైనా, అనేక దేవతలలో ఏదైనా దేవత, మానవ అతీత శక్తి ఏదైనా నాకు సహకరిస్తే బాగుండు, నా లోపల ఉంటే బాగుండు అనే ఈ లోక జీవనము కొరకు, ఈ లోక మానవ అతీత అంటే మనకంటే అతీతమైన శక్తి గల ఒక శక్తి కోసము తలిపించి పూజలు, యజ్ఞాలు, అనేక రకమైనటువంటి పూజలు చాలామంది రకరకాలుగా చేస్తుంటారు. వాళ్ళకి ఈ లోకములో జీవించడానికి ఏదైనా సహకారము, శక్తి, బలము, వారికి కొన్ని పవర్సు, వారి కుటుంబానికి వారికి తోడు ఉండాలన్నది వాళ్ళ ఆశ. అలాంటి వెతుకులాటలో, అలాంటి పరిశోధన చేసే వారిలో భూమి ఆకాశములు సృజించిన సృష్టికర్త మాత్రం దొరకడు. జాగ్రత్తగా ఆలోచించాలి. సృష్టికర్త ఎవరికి దొరుకుతాడంటే, నన్ను సృజించిన వాడు, నేను జీవిస్తున్న ఈ ప్రపంచాన్ని సృజించిన ఆ ఏకేశ్వరుడు, ఏ వెలుగు చేత, ఏ గొప్పవాని చేత ఈ లోకం ప్రకాశించుచున్నదో, ఏ వ్యక్తి మాట మీద ఇది ఆధారమై ఉన్నదో, అట్టి సృష్టికర్త నాకు దొరికితే అతను నేను వెంబడిస్తా, నాకు ఎన్ని బాధలున్న మంచిది అతడు కావాలి నాకు అని ఆశ కలిగి వెతుకులాడుతున్న వారికి ఖచ్చితంగా బైబిలు అర్థమవుతుంది, దొరుకుతుంది. యేసుక్రీస్తు వారికి లభిస్తాడు. నిజమైన సృష్టికర్త దొరుకుతాడు. గ్రంథములో ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగము, ద్వీపములారా నా ఎదుట మౌనముగా ఉండుడి, జనములారా నూతన బలము పొందుడి. ఒక జనముని, ఒక సమూహాన్ని దేవుడు మనుషులను, వ్యక్తులను ద్వీపములారా అని పిలవడం దీనికి. బైబిల్లో చాలా వరకు కావ్య భాష, సాదృశ్య భాష, ఉపమాన భాష,
ఉపయోగించాడు దేవుడు. యేసుప్రభుల వారు కూడా ఉపమానములు అనేక సంగతులు చెప్పాడు. ఆయన ఉపమానము లేకుండా ఎదియు గదించలేదని బైబిల్లో ఉంది, మీకు తెలుసు. ఉపమానము, కావ్య భాష ఎందుకు బైబిల్లో వాడబడింది? ఒకవేళ ఆ భాష గిట్ల బైబిల్లో వాడబడకపోతే ఈ గ్రంథ పరిధి పెరిగిపోయేది. ఇలాంటి ఎన్ని గ్రంథాలు అయ్యేటియో మనకు అర్థం కాకపో, చాలా కష్టము. ఎన్ని గ్రంథాలు అవుతుండేనో అన్ని వివరించాలంటే. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈ పద్ధతిని వాడాడు. కావ్య భాష, ఉపమాన భాష, సాదృశ్య భాష వాడాడు. కీర్తన గ్రంథం మొత్తం కావ్యము, కీర్తన గ్రంథము, సామెతల గ్రంథము, పరమగీతము, ఇవన్నీ కావ్య భాష. 66 గ్రంథాలులో కొన్ని కావ్య భాష, పూర్తిగా కావ్య భాష ఉపయోగించబడింది. కానీ మనము చదివిన యెషయా గ్రంథములో మాత్రము ఇందులో అన్ని పద్ధతులు, బైబిల్లో 66 గ్రంథాలను ఉపయోగించిన అన్ని పద్ధతులు ఇందులో ఉన్నాయి. 66 గ్రంథాల బైబిల్కి 66 అధ్యాయాల యెషయా గ్రంథం. వాస్తవానికి యెషయా గ్రంథము మినీ బైబుల్ అనాలే. ప్రకటన గ్రంథంలో ఉన్న సారాంశము, కొత్త ఆకాశము, కొత్త భూమి, ఆయన రాకడలో జరుగుతున్నది కూడా యెషయా గ్రంథంలో దొరుకుతుంది. యేసుప్రభు పుట్టుక, ఆయన అద్భుతాలు, ఆయన చేసే కార్యాలు, అవి కూడా ఆయన గురించి చెప్తుంది యెషయా గ్రంథంలో రాయబడినది. ఈ కావ్య గ్రంథాలలో కూడా, చరిత్ర గ్రంథాలలో కూడా 66 గ్రంథాలలో ఉన్నటువంటి సంగతులు కొన్ని యెషయా గ్రంథంలో మరి రాయబడ్డాయి. అన్ని సంగతులు యెషయా గ్రంథంలో దొరుకుతాయి. అందుకే చిన్నపాటిది మినీ బైబుల్, ఒక యెషయా గ్రంథమే. ఆ గ్రంథములో కూడా సాదృశ్య భాష ఉపయోగించాడు. ఎందుకు అసలు బైబిల్లో ఈ భాష దేవుడు పరిశుద్ధాత్ముడు ఉపయోగించాడంటే, చాలా పెద్ద సంగతిని, పొడవాటి సందేశాన్ని ఒక అరగంట, గంట చెప్తే నీకు అర్థమయ్యే ఒక సందేశాన్ని 2 క్షణాలలో నేను నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అనుకున్నప్పుడు ఈ భాష అవసరం వస్తుంది. 1 గంట ప్రసంగం 1 మాటలో చెప్పగలగటానికి ఈ భాష అవసరం వస్తుందండి, కావ్య భాష. సాదృశ్యము, కావ్య రూపములో చెప్పేటువంటి ఏ విషయమైనా సరే దాన్ని వివరిస్తే చాలా పెద్ద స్టోరీ ఉంటుంది అందులో. అందుకని చాలా విషయాలు వాళ్ళకి అర్థము కావాలని పరిశుద్ధాత్ముడు కావలసుకొని రాయించాడు. అట్లా తన ఆత్మ కలిగిన వారందరికీ అర్థమైంది. అటువంటి భాషలో, అలాంటి రాయబడినటువంటి వైనములో, ఆ పద్ధతిలో ఈ ఇప్పుడు చదివిన వచనము కూడా ఉండినది. ఏంటంటే యెషయా గ్రంథములో ఇప్పుడు మనం చదువుకున్నది, ద్వీపములారా. ద్వీపము అంటే దేమిలరా, దీకి వావత్తు పెడితే ద్వి, అదే దీకి దీర్ఘం ఇస్తే వావత్తు లేకపోతే దీ అంటారు. దీపము కాదు, ద్వీపము అంటే ద్వీపములారా అని పిలుస్తున్నాడు మనుషులను, సమూహాలను. ఈ ద్వీపములు అంటే ఏంటంటే సముద్రాలలో, నదులలో చాలా చుట్టూ నీళ్లు ఉండి, ఒకచోటే కొంత నేల, కొంత భూమి కనపడితే, ఒకచోటే కొంత ఎండిన స్థలము కనపడితే, చుట్టూ నీళ్లు ఉంటే ఆ కొంత స్థలముని ద్వీపము అని పిలుస్తారు. ఇలాంటి ఒంటరిగా ఉండే ప్లేసులు, ఇలాంటి ప్రత్యేకంగా కనపడే ప్లేసులను ద్వీపం అని పిలుస్తున్నారు కదా. అలాంటి పేరుని ఒక సమూహానికి, ఒక భక్త సమూహానికి, భక్తులకు దేవుడు పెట్టి పిలుస్తున్నాడు, ద్వీపములారా. అంటే మనం అనుకునే ఆ ప్రాంతీయ, ఏ ప్రాంతము గురించి చెప్పుకుంటున్నామో ద్వీపమని, అలాంటి భూమి కాదు. మనుషులు, వాళ్ళని ద్వీపములారా అని పిలుస్తున్నాడు. అంటే అక్కడ 50 మంది, 100 మంది ఉంటే ద్వీపములారా అంటే ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క ద్వీపము. అంటే ప్రత్యేకమైన వ్యక్తి అన్నమాట, ప్రత్యేకమైనటువంటి మనసు కలిగిన వాడు. బైబిల్ గ్రంథము
మనుషుని యొక్క మనోప్రపంచాన్ని వివరిస్తుంది. అంత గొప్ప గ్రంథం అండి ఇది. ద్వీపములు ఒక నేల కదా, ఒక ప్రాంతము కదా, ఏరియా కదా. వాటి పేరుని మనుషులకు ఎట్లా పెట్టాడు దేవుడు? మళ్ళీ వాటిని ఏమంటున్నాడు? 42 అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. అదే యెషయా గ్రంథము. భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుపడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టు. ద్వీపములు అతని బోధకు కనిపెట్టును. ద్వీపములు అంటే నేల కదా, ప్రత్యేకమైన ఒక స్థలము కదా, కనపడే ఒక స్థలము కదా, అక్కడ ఏమి ఉండదు కదా. దాని పేరు ద్వీపము, ఒక ప్రాంతము. ఆ ప్రాంతముకు పెట్టే పేరు మనుషులకు పెట్టి ఎందుకు? ఆ ద్వీపములు తన బోధ అనగా ఆ ద్వీపము లాంటి వ్యక్తులు తన బోధ కొరకు కనిపెడతారు. ఇది భక్తుని లోపల ఉన్నటువంటి ఒక మహిమకరమైన సందేశము. అందుకే అన్న ముందే నేను, ఒక భాష దేవుడు వాడుతున్నాడంటే ఆ భాష యొక్క శైలి, ఆ పద్ధతి, ఆ వైనము పరిశుద్ధాత్ముడు ఒక్కడే మళ్ళీ చెప్పగలడు. మనకి మనుషుని జ్ఞానానికి అర్థం కాదు. ఎంతో పెద్ద సందేశమును చెప్పడానికి నేను అవన్నీ వివరిస్తే మళ్ళొక గ్రంథం అవుతుందని దేవుడు షార్ట్కట్ల ద్వీపముల్లారా అనేసి వదిలేసాడు. అయితే పరిశుద్ధాత్మ కలిగిన నా బిడ్డలు ఒకనాటికి ఈ మాటని ఎత్తుకొని కొన్ని గంటలు, కొన్ని రోజుల తరబడి ప్రసంగాలు చేసే సందేశం అందులో ఉంటుంది. వాళ్ళు అర్థం చేసుకుంటారని దేవునికి తెలుసు. పరిశుద్ధాత్ముడు వారికి బోధిస్తాడు, వాళ్ళు అర్థం చేసుకో. అయితే ఒంటరిగా ఉన్న ఒక ప్రాంతము బిక్కు బిక్కు బిక్కుమంటుంటూ ఉంటుందన్నమాట. అక్కడ ఎవరు ఉండరు అసలు. అది ఎందుకు? ఆ ఒక ప్రాంతంలో ద్వీపములాగా చుట్టూ నీళ్లు ఉన్నాయి, ఒక స్థలము సముద్రం మధ్యలో ఏర్పడింది. అక్కడ ఎవరుంటారు? అది భక్తునికి ఎందుకు పెట్టాడు దేవుడు? ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క ద్వీపము దేవుని. ఈ లోకములో నిజమైనటువంటి క్రీస్తు భక్తులకు అందరూ ఉంటారు, అన్నీ ఉంటారు, కానీ ఏమీ లేనివాడు అంటుండు దేవుడు. భక్తి సంబంధమైన, అందుకే బైబిల్లో ఒక మాట ఉన్నది, దైవభక్తిని గురించిన మర్మము అది గొప్పదై ఉన్నది. కొన్ని లక్షల సంవత్సరాలు వివరించుకున్న ఈ ఒక్క మాట ఇంకా పూర్తి కాదండి. దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉండనది మహావృక్షము. ఎన్నెన్ని కోణాలు ఉన్నాయో నేను ఆలోచిస్తే బాబా వివరించడము మన వల్ల కాదు. అందులో చిన్న ఆకు, ఒక చిన్న కొమ్మ నేను చెబుతున్నా ఈరోజు, ఒక చిన్న ఆకు. మహావృక్షం అనుకుందాం దైవభక్తి. అందులో ఒక చిన్న విషయం ఈరోజు మీకు చెప్పబోతున్నా నేను. పరిశుద్ధాత్ముడు నా హృదయంకు గోచరింపజేసిన ఒక చిన్న విషయం. భక్తుడు దేవుని కోసము తప్పించే తపన అంతరంగములో నిజభక్తులకుండే, పరిశుద్ధాత్మను కలిగిన నిజభక్తులకుండే ఆవేదన, దుఃఖం, విచారం, దేవుని కోసం ఉండే తపన ఈ లోపల ఉండడము ద్వారా ఆ వ్యక్తిని ద్వీపము అని దేవుడు పిలుస్తున్నాడు. అందరూ ఉంటారు కానీ ఏమీ లేనివాడు, అన్నీ ఉంటాయి కానీ ఏమీ లేనివాడు. ఎలా సాధ్యం అది? దేవునికే స్నేహితుడు అనిపించుకున్న ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఎవరో మీకు తెలుసు, అబ్రహాం. 51వ అధ్యాయము యెషయా గ్రంథములో 51:2 వచనం ఒకసారి చదవండి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము ఒంటరి అట. నిజమా? ఆదికాండం 12వ అధ్యాయం చూడమ్మా, 1వ వచనం. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చాలు. అక్కడేమన్నాడు యెషయా గ్రంథములో 51వ అధ్యాయములో? అతడు ఒంటరై ఉండగా నేను అతన్ని పిలిచి తిని. ఇదేందో చెప్తున్నాడు, ఈయనేమో చెప్పబోతున్నాడు ఏంట్రా అని మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఏదైనా నేను మొదలు పెట్టానంటే అది చివరి వరకు వింటేనే తప్ప దాని విషయం ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే నాకు వచ్చిన ఆలోచన అలా ఉంటుంది, నేను అలాగే చెప్తా. నీ ఆలోచన ప్రకారంగా నువ్వు ఆలోచించి షార్ట్కట్లో మొత్తం ఫటఫట తెలిసిపోవాలి. గంట సేపు వింటాడు ఈ వీడియో,
అని అనుకుంటే షార్ట్ కట్ మెసేజ్లు ఉంటాయి, కానీ అందులో నీకు ప్రశ్నలు మిగిలిపోతుంటాయి. ఇక్కడేమో ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచానని ఇక్కడ అంటాడు. ఆదికాండములేమో ఏమంటున్నాను, నీ తల్లి తండ్రి యుద్ధ నుంచి, నీ బంధువుల దగ్గర నుంచి నువ్వు నా కోసం బయలుదేరు. ఎవరెవరు ఉన్నారట ఆయనకు అక్కడ? బంధువులు ఉన్నారు, బంధువుల సమూహం, తండ్రి తల్లి ఉన్నారు. ఆయనకు లేనిది ఇక్కడ ఉందండి. లేని వాళ్ళు ఇక్కడ తల్లి తండ్రి సమూహం, బంధువులు, మిత్రులు, ధనవంతులండి. అక్కడ నుంచి వెళ్ళేటప్పుడే మందలతో వెళ్ళిండు అబ్రహాము. లోతు కూడా ధనవంతుడని బైబిల్లో ఉన్నది. అతడు కూడా మందలు, చాలా మందలు, పని వాళ్ళట. అబ్రహాంకి ఒక్క పూట అన్నానికి కూర్చుంటే తినే కంచాలు 400 కంచాలు లేస్తాయి. ఆయన కూకున్న కాడిని అంతమంది సైన్యం. అంటే ఇప్పుడు 400 మంది పురుషులు ఉన్నది అనుకుందాం, వాళ్ళ భార్యలు పిల్లలు, ఎంత సమూహం, ఇక సంసారాలు. చిన్నపాటి ఒక రాజు, ఒక రాజ్యమే ఆయనతో సాగుతుంది గుడారములతో. మరి ఇంత పెద్ద ఐశ్వర్యవంతుడు, ఇంతమంది బంధువులు కలిగిన వాడు, ఇంతమంది పనివాళ్ళు కలిగిన వాడు, ఇంత ఐశ్వర్యం ఉన్నవాడు, ఆహా ఇంత అండ ఉన్నవాడు, మరి ఇంతమంది అబ్రాహాముకు ఉన్నారు కదా. మరి ఎవరూ లేనప్పుడు నేను పిలిచి తిని అనే మాట దేవుడు ఎందుకు అన్నాడు? అది నేను అడిగేది. ఎవరూ లేనప్పుడు పిలిచితి అన్న మాట మనం చదువుకుంటే అందరూ ఉన్నప్పుడు పిలిచాడు కదా, ఎవరు లేనంటున్నాడు. ఈ బైబిల్లో తప్పులు రాస్తారా ఏంది దేవుడు, లేకపోతే ఏమన్నా తప్పయిందా అని ఆలోచిస్తుంటా. మరి దీని మర్మం ఎట్లా బయటికి రావాలి అంటే దానికి వైర్ ఎక్కడనో పెడతాడు దేవుడు సాదృశ్య ఉపమాన రూపములో. అది పట్టుకొని కొంచెం ఇట్లా పట్టుకొని ఇట్లా అంటే ఇదంతా బయటకు వస్తుంది. అదే ద్వీపములారా, ద్వీపములు నా బోధ కొరకు కనిపెట్టుకుంటాయి. అంటే మనుషులు ద్వీపములాగా ఉండే వ్యక్తులు, భక్తులు దేవుని మాట కొరకు, బోధ కొరకు కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటారట. అబ్రహాము దేవులారా ఇంత సమూహం ఉన్నా కానీ ఒంటరివాడు. ఎందులో ఒంటరివాడో తెలుసా? అంటే భూలోకములో తనకున్నటువంటి శరీర సంబంధమైన వ్యక్తులలో భూమి మీద ఒంటరివాడు కాదు, శారీరకంగా ఒంటరివాడు కాదు. ఆత్మీయమైనటువంటి విషయములో వీళ్ళతో సంబంధము లేని ఒక ప్రత్యేకమైన గురి కలిగిన, ఆలోచన కలిగిన భక్తిపరుడు అబ్రహాం. దేవుని మీద భయభక్తులు కలిగి ఉండుట, దేవుని ఆరాధించే మనిషి కలిగి ఉండుట, దేవుని కొరకు ఎదురు చూసే మనస్సు, ఇవి లోపలుంటాయి. అబ్రహాముకు ఎంతమంది ఉన్నా ఒంటరి పక్షి. మన భూలోకంలో చూసినట్లయితే నేను కూడా దేవుని నమ్మన్నప్పుడు నేను కూడా అందరిలాంటి వాడినే. నేను ఎక్కిరించట్లేదు, నేను సత్యం చెప్తున్నాను. దేవులారా చాలామంది దేవునికి మనము దగ్గర కావాలంటే, కొన్ని దేవుడు మనం ఇష్టపడాలంటే మనం దేవునికి ప్రత్యేకంగా ఉండాలిరా. అప్పుడే దేవుడు ఎక్కువగా మనల్ని వాడుకుంటాడు, ఇష్టపడతాడు. మనము దేవునికి ఆలయంగా మారాలంటే మనం సంసారానికి దూరం ఉండాలి, భార్య చేసుకోకూడదు, సన్యాసం తీసుకోవాలి, దీక్ష తీసుకోవాలి, మనుషులున్న చోట ఎక్కువ ఉండకూడదు. మనం ప్రత్యేకంగా ఏ అడవుల్లోకి వెళ్ళిపోవాలి, ఏదో హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోవాలి, ప్రత్యేకంగా మనం ఉండాలి, అక్కడ పూజలు చేయాలి, కొన్ని శక్తులు మనకు వచ్చేస్తాయి, మనం ఒంటరిగా ఉండాలి. అవసరమైతే మన శరీర కోరికలు మనల్ని ఇబ్బంది పెట్టకుండా అవసరమైతే మనకు మనమే నపుంసకులం చేసుకుందాం, కొన్ని దీక్షలు పొందుకుందాం, కొన్ని తపస్సులు చేద్దాం, కొన్ని శక్తులు సంపాదించుకుందాం. అలా ఉంటే దేవత్వము, దేవుడు శక్తులన్నీ మన హృదయంలో నివాసం చేస్తాయని మనుషులందరూ, ఇప్పుడు కాదు, మనుషులు ఎప్పుడైతే ఎక్కువయ్యారో భూమి మీద అప్పటి నుంచి ఇదే ప్రాబ్లం. దేవుళ్ళారా నిజమా? దీక్షలు తీసుకొని ఈ లోకానికి వేరుగా ఉంటే దేవుడు ఇష్టపడతాడా? సృష్టికర్త అయిన దేవుడు అలాంటిది ఇష్టపడతాడా? ఒక ప్రత్యేకంగా నువ్వు మనుషులకు అంటకుండా, స్త్రీని ముట్టకుండా, సంసారానికి ఉండకుండా, మనుషులను అంటకుండా, కొన్ని చెడు అలవాట్లు లేకుండా మొత్తానికి సపరేట్గా ఉంటే నీకు భగవంతుడు నిన్ను స్పెషల్గా దీవిస్తాడా?
నువ్వు ఆ దేవుని ఆలయం అవుతావా? దేవుడు అలా ఉన్నవాన్నే కోరుకుంటాడా ప్రత్యేకంగా? ఈరోజు మనం భూమి మీద చూసినట్లయితే రకరకాల వ్యక్తులు తయారవుతున్నారు. ఒక విధంగా సైకోలాగా తయారైపోతున్నారు చాలామంది. ఎల్లెళ్ళకు వెళ్ళిపోతున్నారు, ఏమేమో పూజలు చేసుకుంటున్నారు, ఏదేదో తయారవుతున్నారు, శక్తి పీఠాలు పెట్టుకుంటున్నారు. అయ్యో, ఆ అమాయక మనస్సు అర్థముగాక వ్యర్థమైంది. పరమాత్ముడు సృష్టికర్తని కాదు వాళ్ళు పొందుకోవాలనుకున్నది, వారిని మాయపరిచే ఒక భ్రమపరిచే ఆత్మ. మాయ వాళ్ళని అట్లా చేసింది. ఇప్పుడు నేను క్లియర్గా చెబుతున్నాను, ఇది అందరూ వినవచ్చు. మహిమ వేరు, మాయ వేరు. మాయ ఉండదు, కానీ ఉన్నట్టు చూపిస్తుంది. వాస్తవ లోకములు ఉండదు. మహిమ ఉన్నది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు ఉన్నది చూపించినా సరే వాస్తవ లోకములో ఉంటుంది. అదే దేవుడు మహిమ అంటే. ఏదో ఒక శక్తి నీకు విచిత్రంగా ఏదో కలిగియంగానే కదిలించంగానే నువ్వు దేవుడు అనుకోకూడదు. ఈ అంధకార సామ్రాజ్యం ఈ భూమి మీద సంచరిస్తుంది. దేవుడు కోరుకునేది ఈ లోకానికి నువ్వు వేరుగా బ్రతకడం కాదు. లోకములే ఉండాలి, లోకానికి వేరు ఉండాలి. లోకములోనే బ్రతకాలి, నువ్వు పాపాన్ని జయించాలి. నువ్వు సంసారం చెయ్యాలి, సంసారంలో ఉంటూనే దుఃఖాలు, కష్టాలు, బాధల్లోనే నువ్వు ప్రత్యేకమైనటువంటి దీక్ష తీసుకున్న వాడికి లాగా ఉండాలి. ఒక సన్యాసం పుచ్చుకున్నవాడంటే అన్ని వదిలిపెట్టి పోడు కాదు, నువ్వు అక్కడే ఉండి ఒక సన్యాసి వలె బతకాలి. తామెరాకు నీళ్ళలో ఉండి నీళ్ళు అంటనట్లు, కుమ్మరి పురుగు బురదలో ఉండి ఆ బురద అంటనట్టు నువ్వు ఈ పాప లోకములోనే ఇక్కడే ఉండి ఎన్ని పాపాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా నువ్వు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క బాధ్యతను నెరవేరుస్తూ దానికి అంటకుండా నువ్వు ప్రత్యేకంగా అన్ని ఎదుర్కొంటూ కూడా బ్రతికినప్పుడే శబాష్, నువ్వు గెలిచినవు, నువ్వు నా ఆలయం అంటాడు దేవుడు. దేవుడు కోరుకునే హృదయాలను ఇవి. పాపం, ఈ యొక్క మాట అడుగుతాను, పాపము చేసే పరిస్థితులు ఎదురై పాపము చేయని వాడు గొప్పోడా? పాపము చేసే పరిస్థితులే ఎదురు రాక పాపము చేయని వాడు గొప్పోడా? మళ్ళీ అడుగుతాను నేను, పాపము చేసే పరిస్థితులు ఎదురై చేయగలిగే అవకాశాలు ముందొచ్చినా సరే పాపము చేయకుండా ఉన్నవాడు గొప్పవాడా? పాపము చేసే పరిస్థితులు ఎదురే రాలే, అసలు ఏ పాపము చేద్దామన్నా లేదు, అది అవకాశాలు లేవు, అతడు పాపం చేయలేదు, అతడు గొప్పవాడా? మీకు అర్థమైపోయింది. పాపము చేసే పరిస్థితులు నా పక్కన ఉన్నను, నా ఎదుట ఉన్నను, నన్ను పురిగొల్పుతున్నను చేయకుండా ఉండడమే నిజమైన వీరుని లక్షణం, జయం. అదే నిజమైన భక్తి అంటుంది బైబిల్ నేర్పించే ఓ గొప్ప భక్తి. దేవులారా, ఈ బైబిల్ నేర్పే భక్తి ఈ భూప్రపంచంలో ఎవరు నేర్పరు. బైబిల్ని కన్న తండ్రిగా, కన్న తల్లిగా ఎవడు ఎంచుకొని దీని దగ్గర సాగిల పడతాడో ఈ బైబిల్ వాళ్ళకి కన్న తండ్రి తల్లి అయిపోతుంది. వారి హృదయాన్ని మహిమ ప్రపంచంగా చేసేస్తుంది. ఆ మహిమ ప్రపంచంగా మారిన మానవుని, భక్తుని హృదయము, దేవులారా, దేవుడు వారిని పిలుస్తున్నాడు, ద్వీపమా ద్వీపమా అంటే ప్రపంచంలోనే ఉంటాడు. చుట్టూ నీళ్లు ఉన్నట్టు, చుట్టూ మనుషులు, బంధువులు అందరూ ఉంటారు, అన్ని బాధ్యతలు ఉంటాయి, కానీ అతని అంతరంగం మాత్రము వీరికి సంబంధమే లేదు. అంతరంగ ప్రపంచం మాత్రము కేవలము సృష్టికర్త కోసం తప్పిస్తూ ఉంటుంది. ఆయన ఎప్పుడు వస్తాడా, అతను నేను ఎప్పుడు చూస్తానా, అతడు నాకు ఎప్పుడు ఏం చెప్తాడు, నేనేం చెయ్యాలి, నేనేం చేస్తే అతనికి నచ్చుతుంది, నా మీద అతనికి ఉన్న ప్రణాళిక ఏంటి, చిత్తం ఏంటి, ఎలా ఉండాలనుకుంటున్నాడు, ఎప్పుడు ఇదే చింతన చింతన చింతన. ఇప్పుడు మీకు అసలు విషయం చెప్తున్నాను. ఈ చింత కలిగిన ఎంతోమంది భక్తులు బైబిల్లో, క్రైస్తవుల్లో ఉన్నారు. కానీ నేను మీకు ఒక వ్యక్తిని ముందు పెడుతున్నా, ఆయన పేరు అబ్రహాము. ఇది అదే కేటగిరీ. అబ్రహాముకు తల్లి, తండ్రి అందరూ ఉన్నారండి. వాళ్ళు విగ్రహారాధకులు. అబ్రహాము దేవుని చేతుల్లో పడకముందు విగ్రహారాధకులు కుటుంబంలో పుట్టినవాడు. తల్లి, తండ్రి అందరూ, చిన్నాయన, పెద్ద ఆయన అందరూ ఉన్నారు, అత్తలు, మామలు. ఓ ధనవంతులు బొచ్చడు మందలు వాళ్ళకి, ఏం బీదవాడు కూడా కాదు.
అయితే అందరూ ఉండగా కూడా ఎందుకు ఒంటరివాడు? ఒంటరిగా ఉండగా నేను పిలుస్తుంది. ఎందుకు ఒంటరివాడు? జాగ్రత్త వినోదులరా, అతడి హృదయము, అతడి మనస్సు వాళ్ళకు అంటకుండా ఉన్నది అబ్రాహాముది చిన్నప్పటి నుంచే. అందుకే దేవుడు తల్లి గర్భం ముందు కొంతమందిని ప్రత్యేకంగా ఎంచుకుంటాడు అని బైబిల్ చెప్తుంది. తండ్రిని మొక్కుతున్న విగ్రహాలు, పూజలు చూసి ఇతడి మనస్సుకు అది నచ్చలేదు. ఏంటి, సృష్టికర్త ఒక పదార్థం అవుతాడా? సృష్టికర్త అసలు ఎవరు? మాట్లాడాలి కదా, చూడాలి కదా, నాతో సంభాషించాలి కదా, నాలాగే ఉండాలి కదా. దేవుడు అనేవాడు, నన్ను సృష్టించిన వాడు నాకంటే తక్కువ వాడా? అబ్రహాము అంచనా చెప్పుతున్న ఈ మాట మీద అతని అంతరంగం ఇట్లాంటిదో. ఫస్ట్ దేవుడు దొరకక ముందే నన్ను సృజించిన వాడు నాకంటే పెద్దవాడై ఉంటాడు, గొప్పవాడై ఉంటాడు, నాకంటే తక్కువైన పదార్థం అవుతాడా? నేను ఎక్కడ పెడితే అక్కడ ఉండే ఒక పదార్థము, నేను కర్రబెట్టి కొడితే చనిపోయే ఒక జీవి, అది నాకు దైవం ఎట్లా అవుతుంది, సృష్టికర్త ఎట్లా అవుతుందని అతడి మనసు అంతరంగములో ఒక ఆవేదన, దుఃఖం ఉంది. నాకు ఆ సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలి. అతడే ఒంటరిగా ఉన్నాడు. అందరూ ఉన్నారు కానీ అది ఉదయం మాత్రము ఒంటరిగా ఉన్నాడు. కీర్తన 102, 6, 7 ఒకసారి చదువుదాం చూడండి. మీకు కొన్ని ఈ ఉపమానములో దానికి, ద్వీపము అనే దానికి సపోర్ట్ చేసే అంతరంగములో దైవభీతి కలిగినటువంటి, దైవారాధన కలిగినటువంటి, దైవ ఆలాపన కలిగినటువంటి భక్తుడు ఈ ప్రపంచములో ఎందుకు ద్వీపము, ఎందుకు ఒంటరి అనే దానికి ఇంకొక లేఖనము సపోర్టుగా సాక్ష్యం ఇస్తుంది. చూడండి. నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను. నేను అడవిలోని గూడబాతుని పోలి ఉన్నాను. పాడైన స్థలములలోని పగిడి కంటే వలె ఉన్నాను. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. ఏంది ఈ విచిత్రమైన భాష? ఏమిటి ఈ బైబిల్? అబ్బా, అనంతమైన జ్ఞానం ఈ బైబిల్. అన్నీ ఉన్నాయి దావీదుకి, అందరూ ఉన్నారు కానీ ఒంటరి పక్షి అంటున్నాడు. ఏ క్యా బాత్? మనిషిని, భక్తుని హృదయంతరంగపు రహస్యము, అతడి హృదయములు అనే పొరల్లో దాగి ఉన్న మర్మాన్ని బయటికి తీస్తుంది బైబిల్. పైడి కంటే, గుడ్లగూవ, కొన్ని పక్షులు ఉన్నాయండి, గబ్బిలాలు కూడా. ఈ పక్షులు నైట్ షికార్. గుడ్లగూబలు, పైడి కంటెలు పగలంతా ఎండిపోయిన చెట్టు తొర్రల్లో, బండ తొర్రల్లో పగలంతా పడుకుంటాయి. మిగతా పక్షులన్నీ పగలన్నీ షికారు చేసుకుంటాయి, భోజనం తింటాయి. కానీ ఈ పక్షులు రాత్రి పూట లేస్తాయి. 42:1 చదవండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. చాలు. అయితే ఇదే దావీదు అక్కడేమంటున్నాడు? 102 కీర్తన, నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను. పాడైన స్థలములలోని పగిడి కంటే వలె ఉన్నాను. జాగ్రత్త. ఆ పక్షులు నైట్ పూట, మళ్ళీ ఇంకో మాట కింద ఉంటే చూడండి, దాని అర్థం, ఆ పక్షుల అర్థం, రాత్రి పడుకోవై మెలకువగా ఉండి ఆ పక్షులు ఇంటి మీద ఒంటిగా ఆ పాడైనటువంటి ఇండ్లు, ఆ దాని మీద దీని మీద ఆలి ఒంటిగా కూర్చొని ఉన్న పిచ్చుక వలె ఉంటిని. బిక్కు అని రాత్రిపూట ఎక్కడో ఒంటరిగా ఏ దిక్కు లేని వాడిగా పక్షులు కూర్చొని ఉంటాయండి. పగలంతా పక్షులతో తిరిగితే ఏమో వాటికి, అవి అలా తిరగవు, వాటి స్వభావం అవి. అలాంటి పక్షి ఒంటరితనాన్ని గడుపుతుంది, ఒంటరిగా కూర్చొని ఉంటుంది. పాడైన ఇండ్ల మీద, గోడల మీద, ఇంటి మీద ఒంటరిగా రాత్రి అంతా కూర్చొని ఉంటుంది. అలాంటి ఆ పక్షి యొక్క లక్షణం అది. దాని స్థితి లాంటి స్థితి నాకు కలిగినది అంటున్నాయన. అంటే నేను కూడా అంతరంగములో నేను ఒంటరి వాడినే, నాకు దిక్కెవ్వలేడు. కానీ మళ్ళీ ఏమంటున్నాడు ఇక్కడ?
దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు. మళ్ళీ ఏమున్నది లోపల? ఒక ఆశ ఉన్నది. నీళ్లు దొరకని జంగల్లో, అడవిలో, అరణ్యములో దుప్పులు, అడవి జంతువులు ఎండాకాలంలో మే నెలలో నీళ్లు దొరకక అవి తిరుగులాడుతుంటాయి పాపం. ఏ లొద్దిల్లో ఎక్కడైనా తడి కానీ నీటి వాసన కానీ పసిగట్టుకుంటూ వెళ్తాయి. ఎక్కడైనా తడి కానీ లొద్ది లోపల నీళ్ళు ఎక్కడన్నా ఏరుల కాడ కానీ ఎక్కడైనా ఊట ఉంటే అక్కడికి వెళ్ళి పీల్చుకొని తాగుతాయి. అవి దొరికినప్పుడు ఎంతో ఆనందపడతాయి. కనుక అది నీళ్లు దొరికినప్పుడు దానికి అది ఎంత ఆనందమో, తండ్రి నువ్వు దొరికితే నాకు అంత ఆనందం కలుగుతుంది, అంత ఆశపడుతున్నా నీ కొరకు. అంటే అంత భీతి కలిగి ఉన్నా, అంత తృష్ణ కలిగి ఉన్నా, అంత ఆశ కలిగి ఉన్నా. అరే అన్నీ ఉన్నాయి కదా నీకు, బొచ్చడు మంది భార్యలు, లోకము, రాజువి కథ అన్నీ ఉన్నాయి, నీకు ఏమైందా? ఎన్ని ఉన్నా వాటితో నాకు సంబంధం లేదయ్యా, నువ్వు మాత్రం మాట్లాడాలి, నువ్వు మాట్లాడకపోతే నేను బ్రతక. ఇది భక్తుని లక్షణం. అందుకే ద్వీపములు నా కొరకు, నా బోధ కొరకు ఈ దేవుడు ఎప్పుడు మాట్లాడతారా అని ఎదురు చూస్తాడు ఒంటరి అంతరంగములో. కానీ భూప్రపంచంలో చాలామంది ఉన్నారు, కానీ ఏది ఆయనకు అంటదు. దేవుని కోసం బ్రతుకుతుంటాడు, ప్రత్యేకంగా ఉంటారు ఈ లోకానికి. కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 29వ వచనం చదువమ్మా. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును. ఇదిగో క్రీస్తునందు భక్తులారా, అందరూ ఉంటారు కానీ ఎవరు లేని వారిలాగా ఉండాలి. ఎక్కడ? అంతరంగములో. అంటే వాటి మీద డిఫెండ్ కావద్దు. దాన్ని మా యేసయ్య డైరెక్ట్గా ఎట్లా చెప్పాడంటే, నేను తప్ప నాకంటే ఎక్కువ దేన్ని మీ తల్లినైనను, తండ్రినైనను, లోకమైనను, ధనమైనను దేనిని ప్రేమించకురా, కేవలము నా మీదనే నీ మనసుంచు. ఆయనే ద్వీపములు నా బోధ కొరకు కనిపెట్టుకొనుచున్నాయి. లోకములోనే ఉంటాయి కానీ ఒక సపరేట్గా కనపడతాయి. లోకము అంటదు, దాని మీద ఆధారపడరు వాళ్ళు. ఆ సుఖముల మీద, ఆ సంతోషం మీద సంతోషించక, మీరు ఈ లోక సంబంధమైన ఆ సంతోషాల మీద మీ మనసు సంతోషించక దేవుని యందు సంతోషం కలిగి ఉంటుంది అన్నమాట హృదయం. అందుకే భార్యలున్నా లేనట్టు ఎట్లానండి, భార్య ఉండగా లేనట్టు ఎట్లా బతుకుతారు మీరు చెప్పండి? మీరు చెప్పండి. ధనమున్నా నీది కానట్టు, ధనము బ్యాంకు నిండా పైసలే, ఇంటి నిండా పైసలే, ఏమి లేని వాళ్ళకి ఎట్లా బతుకుతారండి? మీరు చెప్పండి. మరి ఎట్లా సాధ్యమవుతుంది? అంటే దీని అర్థం ఏంటంటే, పైసలు ఖర్చు పెట్టుకుంటాడు, అన్నం తెచ్చుకొని తింటాడు, అన్ని బరాబరే, అన్నీ కరెక్టే లోకములా. కానీ తన అంతరంగములో మాత్రము ఈ ప్రపంచానికి ఉన్నటువంటి ఏ అలవాటు అతనికి అంటదు. అతడు ప్రత్యేకంగా ఆయన మీద ఆశ పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రతిరోజు ఉదయము సాయంత్రం ప్రార్థిస్తాడు. తండ్రి చిత్తం కొరకు ఎప్పుడు ఒక గొప్ప ప్రణాళిక కొరకు, దేవుని ప్రణాళిక కొరకు ఎదురు చూస్తూ తన హృదయము దేవుని కొరకు తప్పిస్తూ ఉంటుంది ఎప్పటికీ. అలా తప్పించిన భక్తులే పౌలు గారు, అలా తప్పించిన భక్తుడే యోహాను. అందుకే వాళ్ళు అద్భుతమైన ప్రణాళిక గ్రంథాలు. పౌలు గారు ఎన్ని గ్రంథాలు రాశాడు. యోహాను గారు ప్రకటన గ్రంథం ఎంత అద్భుతంగా రాశాడో, భవిష్యత్తుని, ప్రణాళికను చూసారా. మరి వాళ్ళకి ఎట్లా జరిగిందంటో ఇదంతా మరి నాకు చెప్తాడేమో దేవుడు యోహానికి చెప్పినట్టు అని చాలామంది అనుకుంటుంటారు. అంత సినిమా లేదు ఇక్కడ. నీ హృదయము ద్వీపము కావాలి. చుట్టూ నీళ్లుంటాయి, నీకు ఆ నీళ్ళు అంటద్దు. నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా భూమి మీద దేవుని కనపడాలి. అందరూ ఉంటారు కానీ ఏమీ లేనివాడు నువ్వు అన్నట్టుగా ఉండాలి. అదే బైబిల్ చెప్తున్న మహామర్మం ఇది. అబ్రహాముకు చుట్టాలు లేరా, బంధువులు లేరా? ఆయన అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఆయనను పిలిచి తిని అట. ఏందండి భలే ఉన్నారు, తల్లి తండ్రి అన్నదమ్ములు చుట్టాలు అందరూ ఉండగానే పిలిచినావు కదా నువ్వు. అందరూ చచ్చిపోయి అబ్రహాముకు ఒక్కడు దిక్కు లేక, తినడానికి భోజనం లేక, దగ్గర తీసేవాళ్ళు లేక, ఓ చెట్టు కింద కూర్చొని బిక్కుమంటూ ఒంటరిగా ఉంటే పిలిచిండా?
ఐశ్వర్యవంతుడు, ధనవంతుడే, పిలిచాడు, ఇంకా ధనవంతుడే వచ్చినాడు. దాన్ని అభివృద్ధి పరిచిండేసే ఇంకా ఆశ్రయించి. ఎప్పుడైతే ఈ వ్యక్తి ప్రత్యేకంగా దేవుని కొరకు దైవభీతి కలిగి ఉంటాడో అతడు దేవుని ఆత్మ కలిగి ఉంటాడు. దైవాత్మ అతని లోపల ఉంటుంది కనుక ఎన్ని ఆనందాలు, సంతోషాలు, ఎన్ని లోకపు భోగాలు ఎన్ని నువ్వు అతని ముందుకు తీసుకొచ్చినా అతడు దాన్ని వైపుకు సాగడు. అతని మనసు ఆకర్షింపబడదు. దాని మీద అసలు ఆనందించాడు. నువ్వు ఎంత పెద్ద ఆనందాన్ని అతని ముందుకు తీసుకొచ్చినా అలా చూసి నీతో టైం గడపడు ఎక్కువ. నీ టైం అయిపోగా నేను వదిలిపెట్టి అతడు ఒంటరిగా పోయి గదిలో కూర్చొని బైబిల్ చదువుకుంటూ, ధ్యానించుకుంటూ, ప్రార్థించుకుంటాడు. ఒక్కరోజు ధ్యానము లేకుండా, బైబిల్ చదవకుండా ఒక్క దినము కూడా ఆ వ్యక్తులు బ్రతకరు. నువ్వు అతన్ని పిలిచి ఏదో పని మీద టైం వేస్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తే నీతోని గడిపే కొద్దిసేపే ఉంటాడు. అతని మనసు లాగుతుంటుంది, ఇక్కడ టైం వేస్ట్ చేయకు, పో 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 అని. అయ్యో దేవా, ఈరోజు 2 గంటల ఆ వ్యక్తితో నా టైం వృధా అయిపోయింది అయ్యా, నేను సువార్త కూడా ప్రకటించలేదు, వట్టి పనికిరాని మాటల్లో గడిపేశాను, నిన్ను గురించి కూడా నేను చెప్పలేదు తండ్రి, 2 గంటలు వేస్ట్ చేశాను అయ్యా. బైబిల్ అన్న చదువుకున్నట్టుని, నీతో నీకు ప్రార్థించటోని, నీతో మాట్లాడుకున్నట్టుని, ఏదో నేర్చుకున్నట్టుని, అయ్యో నేను ఎందుకు పనికి రాకుండా ఈరోజు వేస్ట్గా చేసిన టైము. మీకు తెలుసా, నేను పెద్ద మెకానిక్ని. నేను లారీ కింద పడుకొని జాయింట్ బిగిస్తూ కూడా దేవుని నమ్ముకున్న తర్వాత కొద్ది రోజుల కంటే చచ్చిపోయి మరణస్థితి నుంచి దేవుడు నన్ను లేవనెత్తాడు. బతికిన తర్వాత నేను మళ్ళీ మెకానిక్ పనికని వెళ్ళాను. బండి కింద పనుకుంటున్నా, బండి పని చేస్తున్నా, అందరికీ సమాధానం చెప్తున్నా, అన్నీ చేస్తున్నా, కానీ నా మనసు దేవుని మీదనే ఉన్నది. నేను బండి కింద పడుకొని పని చేసుకుంటూ కూడా నా అంతరంగంలో పాట రాసిన, అయితే నాకు రాయడం రాదు. అప్పుడు ఆయిల్ వీలు చేతులన్నీ బండి మెకానిక్ కదా, పక్కన ఇప్పుడుకున్నాడు ఆ వ్యక్తి, కొద్దిగా అది రాయవా అని కొన్ని మాటలు చెబుతానని టకటక రాయించిన ఆ పాట ఇప్పటికీ ఉన్నది. బండి మీద పోతూ నడుపుతూనే ఉన్నా, మందమరిలో ఎక్కిన ఎల్లెమ్మేళ్ళు ఉండే అప్పుడు నా పాతది. మంచాలకు వచ్చే లోపు ఒక పాట అయిపోయింది. నేను ఎట్లొచ్చినో నాకు గుర్తు కూడా లేదు. భయమైంది, నేను ఇట్లయితే ఎక్కడనో చచ్చిపోతా, నన్ను ఎవడో గుద్దెత్తడు అనుకుని భయపడ్డా. కానీ అన్నిసార్లు జరగలే అట్లా, ఎప్పుడో ఒక్కసారి. ఏమిట్లారా, అది పరిశుద్ధాత్మ నడిపింపు. అది ఎట్లా సాధ్యమైంది? నీ హృదయానికి లోకానికి సంబంధం లేదు. భక్తుని యొక్క హృదయానికి లోకానికి సంబంధం లేదు. లోకంలో ఉంటాడు కానీ అతనికి ఏది అంటది. హెచ్కేల్ గ్రంథం 36:26 చదవండి. నూతన హృదయము మీకు ఇచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చెదను. ఈ మనసే, ఈ హృదయమే దేవుని కొరకు తప్పించే హృదయం, మెత్తని హృదయం. అహంకారం, గర్వం, టెంపరు, పొగరు, ఈ లక్షణాలే రాతి గుండె. ఎందుకో తెలుసా? అహంకారం, గర్వం, పొగరు, టెంపరున్నోళ్ళు నువ్వు వానికి ఏదైనా నేర్పించడానికి ప్రయత్నించి చూడు. ఏవైనా నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పేది ఏంటి అంటారు. ముఖం మీద నవ్వినా, మీదికి నవ్వినా లోపల మాత్రం నువ్వు చెప్పింది పట్టించుకో. చూడండి, మీరు ఒక బాలో ఏదన్నా తీసుకొని గట్టిగా ఉన్న రాయికేసి కొట్టండి, గోడకో రాయికో, అది తిరిగి నీ ముఖానికి కొడుతుంది. అదే బాల్ పట్టుకెళ్ళి ఒక మంచి మెత్తటి బురద మీద వేయండి, అటే అతుక్కుంటుంది. ఎంత తేడా ఉందో చూడండి. ఈ బండలాంటి హృదయం అనగా టెంపరు, పొగరు, అహంకారం, గర్వం, ఈగో. ఈ ఈగోలు ఏం చేస్తాయంటే బిడ్డారా, ఈ భయంకరమైన హృదయులకి నువ్వు ఏదన్నా సత్యం నేర్పుదామన్నా, లేదన్నా నీ బాధ చెప్పుకుందామన్నా, నీ కష్టం చెప్పుకుందామన్నా, నువ్వు గోడకు బాలేసినట్టే. పట్టడు, కేరే చేయుడు, సపరేట్కి వెళ్ళిపోతాడు. నీ బాల్ నీ దగ్గరికి వస్తుంది. జాగ్రత్త వినండి. మానవుని హృదయం ఎట్లుండాలంటే, ఒక ఎండలో 2 ముద్దలు పెట్టినాడు ఒక ఆయన. ఒకటి వెన్న ముద్ద, ఒకటి జిగడమన్ను ముద్ద. ఒకటి వెన్న ముద్ద, ఒక జిగడమన్ను ముద్ద. ఈ 2 పట్టుకుపోయి ఎండలో పెట్టాడట. జాగ్రత్త వినండి. ఎండ బాగా కొట్టింది, సాయంత్రం వరకు అక్కడ పెట్టాడు 2 ముద్దలు. ఇప్పుడు చెప్పండి, ఎండ దెబ్బ తగిలినాక ఏది ఉంటుంది, ఏది పోతుంది?
వెన్న ముద్ద కరిగి నీళ్ళై పారిపోతుంది, ఇక వెన్న ముద్దే కనబడదు. ఈ జిగడమన్ను ముద్ద ఎండి గట్టిగా రాయిలా అయిపోతుంది. దేవుడారా, ఇదిగో ఈ వెన్న ముద్దలాగా దేవుని కొరకు మనము కరిగిపోయే వ్యక్తిగా ఉండాలి. బండబారిపోయి ఉండేవాడిగా ఉండకద్దు. తప్పని తెలిస్తే వెంటనే కరిగిపోయి మార్చుకోవాలి. మత్తయి సువార్త 5:8 చదవండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి చూచుతారు. ఇది చూడండి, ఏం శుద్ధి ఉండాలి? హృదయమే. భక్తి శరీర సంబంధము కాదు, హృదయ సంబంధం. ఏ వ్యక్తి అయితే సత్యమును ఆకర్షింపబడుతున్నాడు, సత్యానికి ఒక మంచి మాట చెప్పితే స్పందిస్తున్నాడంటే అతడిది దేవుడు పరిశుద్ధాత్మ కలిగిన హృదయం, మెత్తని హృదయం. అందుకే రాతి గుండెను మీలోండి తీసి మాంసపు గుండెని చెదను. మాంసపు గుండె అంటే మెత్తని హృదయం. మెత్తని హృదయము గల్లవాడు పరిశుద్ధాత్మ గల్ల హృదయం. పరిశుద్ధాత్మ కలిగిన హృదయాన్నే ద్వీపము అని పిలుస్తున్నాడు. ద్వీపముగా అనే పిలువబడుతున్న ఈ పరిశుద్ధాత్మ మెత్తటి హృదయం కలిగిన భక్తుడు ఈ ప్రపంచములోనే ఉంటాడు. ఆనోకు వలె భార్యతో సంసారం చేస్తూ పిల్లల్ని కంటూనే ఉంటాడు, కానీ దేవునితో నడుస్తాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. నోవాబులాగా భార్య పిల్లల్ని పోషించుకుంటూనే దేవుని స్వరమును వింటాడు, ప్రళయాన్ని తప్పించుకుంటాడు, నలుగురిని తప్పిస్తాడు. చూసారా, ఏదో ప్రత్యేకంగా దూరం పోయి బతుకుతే దేవుడు మెచ్చుతాడు అన్నాడు. తప్పు తప్పు. నాకు ఈ బాధలు లేకపోతే, నాకు భార్య పిల్లలు లేకపోతే, నాకు ఎవరు లేకపోతే అసలు నేను చాలా మంచి గొప్ప సేవ చేస్తా, గొప్ప భక్తి చేస్తా, ఇవి కష్టాలు వీళ్ళందరూ ఈ బాధలు ఉండడం ద్వారా చేయలేకపోతున్నారు. తప్పది, తప్పు. ఇవన్నీ ఉంటూనే నీకు అనుగ్రహించిన ఒత్తిళ్లలోనే నువ్వు జయమును సంపాదించాలి. వాటిని అతకద్దు, వాటికి స్పందించద్దు, వాటి తలవంచద్దు, వాటిలో పడిపోవద్దు. ముందుకు సాగుతుండ ఎన్నుకున్నవి మరిచి ముందున్న వాటికే మీరు సాగిపోండి. జాగ్రత్తగా వినండి. అందుకే ద్వీపములు బోధ కొరకు కనిపెట్టుకున్నాడు. ద్వీపము అనగా మిమ్మల్ని అబ్రాము లాంటి వ్యక్తులు. అబ్రాముకు అందరూ ఉన్నారు, కానీ దేవుడు అంటున్నా ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచిదిని. ఒంటరిగా ఏడ ఉన్నాడు సార్ అంటే ఆయన శరీరము ఒంటరిగా ఉండు కాదు, తన హృదయ అంతరంగ ప్రపంచం మాత్రమే లోకానికి అంటకుండా నా కొరకే ఎదురు చూస్తుంది. అందుకే విగ్రహారాధన కుటుంబంలో పుట్టిన అబ్రహాముకు దేవుడి స్వరం ఎట్లయినా పడింది, ఎట్ట పిలవగలిగాడు అంటే అతడు వాళ్లకు అంటలే అతని హృదయం. అలాంటి హృదయాన్ని చూసుకున్న పరమాత్ముడైన దేవుడు ఆ భయంకరమైన విగ్రహారాధన కుటుంబంలో పుట్టినటువంటి అబ్రహాముని, ఇట్టి మనసు కలిగిన వాణ్ణి, ఏ సృష్టికర్త కొరకు దేవుడనేవాడు ఇలా ఉంటాడు కదా, నాకంటే గొప్పవాడు కదా, నాకంటే తక్కువైన దాన్ని నేను దేవుడు ఎట్టనాలి అని ఆలోచిస్తున్నటువంటి ఈ హృదయాన్ని చూసి దేవుడు అతనికి దగ్గరయ్యాడు, మాట్లాడాడు, బయటికి తీసుకొని వచ్చేసాడు. అతని ద్వారా భూమి మీద తన ప్రణాళిక నెరవేర్చుకునే ఓ గొప్ప సమూహాన్ని దేవుడు పుట్టించాడు. పరమాత్ముడైన దేవుడు నరుడుగా ఈ భూలోకానికి రావాలనుకున్నాడు. అనుకున్నప్పుడు ఆయన ఒక ప్రణాళిక అల్లాడు. ఏంటంటే ఈ భూమి మీద నేను వచ్చినప్పుడు ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టే ఒక స్థలాన్ని, ఒక జనాంగాన్ని ముందే ఏర్పరచుకున్నాడు. మనం ఇప్పుడు చూసినట్లయితే ఎయిర్పోర్ట్లో విమానాలు, మరి ఫ్లైట్లు విమానాలు దిగుతాయి కదా. దిగిన విమానాలు దిగాలంటే ఒక ల్యాండ్ ఉండాలి. ల్యాండ్ అక్కడ ల్యాండ్ అవుతాయి, దిగుతాయి, అక్కడి నుంచి మళ్ళీ టేకప్ అవుతాయి. అయితే పరమాత్ముడైన దేవుడు నరుడుగా ఈ భూమి మీద ల్యాండ్ కావాలనుకున్నాడు. అయితే ఒక ప్లేస్ కావాలి, ప్రత్యేక ప్లేస్ ఆయన ల్యాండ్ అవుటకు. ఆ ప్లేసే, ఆ గ్రౌండే, అదే ఆ యొక్క ప్లేసే ఇశ్రాయేలు జనము, అబ్రహాం సంతానం. అందుకే ఆ సంతానములోనే పుట్టాడు. ఈ భూప్రపంచానికి ఆ ఇశ్రాయేల్ జనాంగమే ఒక తలగా ఉంటుందని బైబిల్ చెప్తుంది. ఎప్పుడు ఓడిపోలేదు, ఓడిపోదు.
ఎందుకంటే అక్కడే ఇప్పుడు యేసుప్రభు దిగి రావాల్సిన స్థలం. మళ్ళీ అందరి కన్నులు ఆ వారి వైపే ఉంటాయి. ఎవరు? అబ్రహాము సంతానం. చూసారా, దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన మనసు కలిగి నువ్వు ఉంటే ఈరోజు నీ ద్వారా ఎంతోమంది రక్షణలోకి వస్తారు. దేవుని ప్రణాళిక నెరవేరుతుంది. దేవుని కోసం బ్రతకడం అనగా ఏమిలరా, ఏ కష్టాలు లేకుండా, ఎవరితో కనెక్షన్ లేకుండా బ్రతకడం కాదు. అందులోనే ఉండి, అందులోనే అందరితోనే ఉండి ఏది మనకు అంటకుండా జీవించడం నిజమైన భక్తి యొక్క మర్మము. ఈ మర్మమే గొప్పదని బైబిల్లో రాయబడి ఉన్నది. ఈ గొప్పదైన ఈ హృదయ రహస్యాన్ని మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు కూడా దేవుడు దృష్టికి ద్వీపములు కావాలి. ద్వీపములు, ప్రత్యేకమైన వ్యక్తులు కావాలి. ఆ దేవుడు మీకు, మాకు అందరికీ సహాయం చేయనుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, ఇంతవరకు మీరు మాట్లాడిన ఈ మాటలను బట్టి మీ కృతజ్ఞతలు, స్తుతులు తండ్రి. అయ్యా, భక్తుని యొక్క హృదయము ప్రత్యేకంగా ఎలా ఉండాలో అబ్రహాముని మా ముందు పెట్టి, దావీదును పెట్టి మాకు చూపించావు. ద్వీపములు నా బోధ కొరకు కనిపెట్టుకొచ్చున్నాయి అన్న మాటలో ఎంత మర్మమున్నది తండ్రి. అయ్యా, అలాంటి హృదయాలు ఎక్కడున్నాయా అని మీరు వెతుకుచున్నారు. అలాంటి మనుషులు ఈ భూలోకములు ఎక్కడున్నారా అని మీరు వెతుకుతున్నారు తండ్రి. నీకు కావలసింది ఈ లోకములో ఆడంబరాలు, గొప్ప పేరు తెచ్చుకునే వాళ్ళు కాదు తండ్రి. నీ కొరకు ఎదురు చూసి నీ మాట కొరకు కనిపెట్టుకునేవారు, నీ మాటను విని నీ దగ్గరే ఉండేవారు. అయ్యా, ఒక ప్రత్యేకమైన మనసు కల్లవారు. అట్టి వారిని నువ్వు ఇష్టపడతావని తెలియపరిచినందుకు నీకు స్తోత్రములు, కృతజ్ఞతలు. ఈ మాటలు విన్నటువంటి నా సోదరిమణుని హృదయంలో, మా హృదయములు ఫలింపచేసి మీ కృప చూపుమని మీ చల్లని హస్తాలకే అయ్యా నన్ను, ఈ పాట విన్న వారిని, మమ్మల్ని అందరిని అప్పచెప్పుకుంటూ నీ కృపలో భద్రపరచుమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిది, అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుని చిత్తమైతే మరొక దినము కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ లార్డ్.